8, 9, 10. Oh, fuck, man. Oh, let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. Heavy ఉంది. Let's go. 6, 7, more. Oh. సో బేసికల్గా సో ఇప్పుడు వేరియేషన్ ఇప్పుడు చేసిన వేరియేషన్ ఉంది కదా. సో అది ఎట్లా అంటే ఇట్లా ఆఫ్ కొడతాం 7 reps, ఇట్లా ఆఫ్ కొడతాం 7 reps, టోటల్ 7 reps కొడతాం. లైక్ బిగినర్ ఉన్నప్పుడు నాకు దీని పేరు తెలియకపోతుండే అనమాట. ఇప్పుడు తెలుసు, లైక్ దీన్ని సెట్ 21 అంటారు. అంటే 21 reps కొడతాం టోటలీ. సో నేను బిగినింగ్ టైంలో నేను ట్రైసెప్ బాగా కొడుతుండే, బైసెప్ ఫుల్ కంప్లీట్ అవాయిడ్ చేస్తుండే. ఎందుకంటే నాకు బైసెప్లా మనం స్కిన్నీ ఉంటుండే, వెయిట్ లేపనికైనా రాకపోతుండే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా. సో ఆ టైంలో ఏంటి అంటే సర్లే ఏదైనా మంచి వేరియేషన్ చూద్దామని, లైక్ నాతో పాటు ఒక పార్ట్నర్ ఉంటుండే పోరాడు, వాడు ఈ వేరియేషన్ చెప్పించిండు. అప్పుడు ఎంటీ రాడ్తో కొడుతుండే. ఇట్లా ఇది ఒక్కటి కాన్స్టెంట్గా ఈ వర్కౌట్ ఒకటి చేస్తుండే. సో అట్లనే ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు లేదు, బట్ నేను యాడ్ చేసుకున్నా, నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే సో ఇది ఎంటీ రాడ్తో కొట్టండి, మీకు మస్తు అడ్వాంటేజ్ ఉంటుంది. సో అదనమాట. లైక్ నేను ఈ వీడియోలో ఏం మాట్లాడతా, ఏం చేస్తా, ఏంది ముచ్చట అనేది నాకు కూడా తెలియదు. సో వర్కౌట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అట్లనే ఏది వస్తే మైండ్లోకి అది మాట్లాడుతుందాం. సో దట్ మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. లైక్ కంటెంట్ చూసిన వాళ్ళకి జర మోటివేట్ అవుతూ ఉంటారు, కంటెంట్ హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది, ఓవరాల్ ఉంటుంది అనమాట. బ్రో నాకు ఫేస్ ఎక్కువ వైట్ వస్తే దాన్ని అడ్జస్ట్ చేయి. కానీ మంచిగా కనపడుతున్నా. సో లైక్ మనం ఎట్లా చేస్తామంటే ఒక బైసెప్ అయిపోయినాక ఒక ట్రైసెప్, సో దట్ ఈ రెండింటికి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాం, సేమ్ ఇంటెన్సిటీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు బేసికల్గా ఫస్ట్ ఎట్లా చేస్తున్నా టోటల్ బైసెప్పే ట్రైన్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ట్రైసెప్కి వచ్చే లోపల ఎనర్జీ డౌన్ అయిపోతుంది.
సో ఫస్ట్ సెట్ నుంచి మనం ట్రైసెప్ని సరిగ్గా ట్రైన్ చేయమన్నమాట. సో దాని తర్వాత ప్యాటర్న్ ఎట్లా వేసుకున్నామంటే ఒక బైసెప్ ఒక ట్రైసెప్, ఒక బైసెప్ ఒక ట్రైసెప్. సో సేమ్ అమౌంట్లో మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ షిఫ్ట్ అవుతుంది అనమాట. మంచిగా ఫటిక్ అయితే చినిగిపోతుంది. సో అట్లా అనమాట. సో మీరు వర్కౌట్ ప్లాన్ తయారు చేసుకున్నా కూడా ఎట్లా తయారు చేసుకోవాలంటే స్మార్ట్ వేలో వేసుకోవాలి. సో లైక్ ఎక్కువ టైం టేకింగ్ ఉండొద్దు వర్కౌట్కి. టైం లైక్ 45 to 1 hour అయిపోయేలా ఉండాలి, 45 minutes to 1 hour. అండ్ వర్కౌట్ కూడా ఎట్లా చేస్తారంటే లైక్ నేను ఒకప్పుడు ఫస్ట్ లెగ్ డేతో స్టార్ట్ చేస్తుండే మండే. ఎందుకంటే మండే అందరు చెస్ట్ డే చేస్తారు. సో చెస్ట్ మిషన్లు దొరకకపోతుండే. ఆ టైంలో స్మార్ట్ ఏం చేసినాం, లెగ్ డే వేసినాం, ఉల్టా లైక్ ఆపోజిట్ వేసినాం. సో అట్లా ఆపోజిట్ వేయడం వల్ల వర్కౌట్ 45 minutes to 1 hourలో వర్కౌట్ అయిపోతుండే. మంచి వర్కౌట్ కూడా మన నెక్స్ట్ లెవెల్ చేస్తుండే, ఎక్కువ టైం టేకింగ్ కాకపోతుండే. సో అది అడ్వాంటేజ్. ఇన్ కేస్ లైక్ మీకు వర్కౌట్ ప్లాన్ ఏమన్నా కావాలన్నా లైక్ నా షార్ట్ వీడియోలో నేను కామెంట్ బాక్స్లో పెట్టినమాట వర్కౌట్ ప్లాన్. సో మీరు ఒకసారి చెక్ చేయరు, హెల్ప్ అవుతుంది. అండ్ అది మీకు పర్ఫెక్ట్గా ఉంటుందా అంటే లైఫ్లో ఏది పర్ఫెక్ట్ ఉండదు బై. మనం ట్రై చేస్తుంటే ప్రాసెస్లో అర్థమైపోతుంది ఇది పర్ఫెక్టా కాదా అనేది. సో నేను అట్లనే వందల రకాలు లైక్ ఆల్మోస్ట్ ఒక 6 to 7 వేరియేషన్స్ ఆఫ్ వర్కౌట్స్ ట్రై చేసినాక మనకి ఏది అయితే బాగా అనిపిస్తుందో దాన్ని కంటిన్యూ చేసిన. సో నేను చాలా ట్రై చేసినాక పుష్ పుల్ లెగ్సే ఎక్కువ అమౌంట్లో ఎక్కువ టైం వరకు కంటిన్యూ చేసిన కంపేర్ టు సింగిల్ బాడీ వర్కౌట్, కంపేర్ టు డబల్ బాడీ వర్కౌట్. తర్వాత ఇంకా మనం తర్వాత పోయే ప్రాసెస్లో ఆ పుష్ పుల్ లెగ్స్ బోర్ కొట్టినాక వేరే వర్కౌట్ స్ప్లిట్కి చేంజ్ అయినాం, మళ్ళీ పుష్ పుల్ లెగ్స్కి వచ్చినాం. సో అట్లుంటుంది అనమాట అన్నట్టు ఉండాలి. Let's go. క్రేజీ పడింది. 7 reps వచ్చినాయిరా. సో ఇంకోటి ఏంటంటే సో జనరల్ ఇప్పుడు చూసారు కదా ఇది ఎట్లా చేసిన వేరియేషన్. వెయిట్ కూడా 10-10 వేసుకున్నా. అటు సైడు ఫస్ట్ 5 వేసుకున్నా, 12 reps ఈజీగా వచ్చినాయి, 12-13 reps. సో నాకు అర్థమైపోయింది 5 అనేది లైక్ తక్కువ అని. తర్వాత ఏం చేసిన డైరెక్ట్ 10 వచ్చిన, 7.5 కూడా వేయలే. సో 10 వేసి ఎంత 7th rep పర్ఫెక్ట్ చేసిన, 8th rep ఫెయిల్ అయిపోయింది. సో నా టార్గెట్ నేను ఎట్లా పెట్టుకున్నా అంటే ఈ మధ్యకాలంలో 8th rep ఫెయిల్ అయిపోవాలనేదే చేస్తున్నా. సో నాకు అట్లనే చాలామంది చెప్పారు. తర్వాత నాకు మస్తు వర్క్ అయింది. ఆ 8th rep ఫెయిల్ అనేది చాలా వర్క్ అయింది. సో ఇప్పుడు నేను కొంతమందిని ట్రైన్ చేస్తాను అనమాట, తెలిసిన ఫ్రెండ్స్ని కానీ కొంతమంది క్లయింట్స్ని కానీ, వాళ్ళందరికీ 8th rep ఫెయిల్ అవ్వాలనే చెప్తా. అండ్ ఫస్ట్ సెట్ గాలాడతలే ఒక నిమిషం. ఫస్ట్ సెట్ నుంచి ఒక 3 sets ఉంటాయి కదా, ఆ 3 setsలో ఫస్ట్ సెట్లోనే 8th rep ఫెయిల్ అయిపోవాలి, సెకండ్ సెట్ కూడా సేమ్, థర్డ్ సెట్ కూడా సేమ్. సో వెయిట్ కూడా హెవీ వేసుకోమని చెప్తా. ఇది నా ప్యాటర్న్ అనమాట. లైక్ నేను ఫాలో అవుతున్న ప్యాటర్న్ వాళ్ళకు కూడా చెప్పిన. సో ఈడేమైపోతుంది అంటే నువ్వు ఫెయిల్యూర్ హిట్ చేసేస్తావు ఈజీగా, హెవీ వెయిట్ వేసుకుంటావు, మజిల్ కూడా చినుగుతుంది. సో దీనివల్ల మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ మంచిగా అయింది నాకు. సో ఇప్పుడు నేను బిగినింగ్ టైంలో నేనేం చేస్తుండే అంటే వెయిట్ నార్మల్ వేసేస్తుండే, ఎట్లా అయినా 12 reps అయితే రావాలి అని ఫిక్స్ అవుతుండే. 12 reps ఈజీ కొడుతుండే, పుష్ చేస్తే ఇంకో 20 reps కూడా వస్తాయి. కానీ 12 reps చాలా హైపోట్రోఫీ హిట్ చేసినా బాడీ వచ్చేస్తుంది అనుకుంటుండే. సో ఎందుకంటే ఆ టైంలో డైట్ పర్ఫెక్ట్ ఉంటే వర్కౌట్ ప్యాటర్న్ నాకు సరిగా తెలియకపోతుంది ఒక 6-7 months బ్యాక్. సో ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ చేసినానో బాడీలో మంచి చేంజెస్ వచ్చినాయి.
సో నేను చాలామందికి అదే సజెస్ట్ చేస్తాను, ఎవరైనా బిగినర్ అయినా సరే, ఎవరైనా వచ్చి నాకు అడిగినా సరే నేను అదే చెప్తాను అనమాట. సో మీకు కూడా చెప్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ ఒక సెట్తో మీకు చూపిస్తే మీకు అర్థమవుతుందని చేసి చూపించిన. సో ఇది ట్రై చేయండి, ఇట్లా కూడా ఫాలో అవ్వండి, మీకు మంచిగా అనిపిస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తుంది. లేదు మాకు మేము ముందే ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతాం అందులో రిజల్ట్స్ వస్తున్నాయండి, అది కూడా ఓకే. మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎట్లా ట్రైన్ చేస్తే ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో నా బాడీ ఇట్లా ట్రైన్ చేయడం వల్ల నాకు మంచి అడ్వాంటేజెస్, బాడీ మంచిగా బిల్డ్ అయింది. సో నేను చాలామందికి ఇట్లా సజెస్ట్ చేస్తాను. సో లైక్ బైసెప్ ఇంకోటి అయిపోయింది, నెక్స్ట్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో లెట్స్ గో. సో ఇప్పుడే ఒక వర్కౌట్ చేసిన కదా, ఎక్స్టెన్షన్, సింగిల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్ ఇట్లా. సో మనం ఇట్లా ప్రిఫర్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి ఇలా స్ట్రెస్ పడుతుంటుంది, ఇదేంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇది ప్రిఫర్ చేస్తుండే ముందు నుంచి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది యూనిలాటరల్ వర్కౌట్ అనమాట. అంటే ఇప్పుడు నీకు ఒక చెస్ట్ చిన్న ఉండడు, ఇంకో చెస్ట్ అంటే ఒక ట్రైసెప్ చిన్న ఉండడు, ఇంకో ట్రైసెప్ పెద్ద ఉండడు. మీరు రైట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ సైడ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, రైట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో దీని మీద ఎక్కువ రెప్స్ వస్తాయి కంపేర్ టు దీనిది. అదే మీరు ఇట్లా ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఏంటి అంటే మీరు పుల్ చేస్తూ ఉంటారు, మీకు ఈ హ్యాండ్ స్ట్రెంత్ ఇవ్వకపోయినా ఈ హ్యాండ్ పుల్ చేసేస్తారు కాబట్టి రెండింటికి పడుతుంది. అదే ఇట్లా చేస్తే ఏంటి అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సేమ్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు మనం పుల్ చేయగలుగుతాం. పుల్ చేయగలుగుతాం. సో అట్లా అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయరు ఈ వేరియేషన్ ఇన్ కేస్ మీకు వర్క్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందులో తక్కువ వెయిట్ వేసుకొని చేస్తాను. ఎందుకు చేస్తా అంటే నేను ఇప్పుడు హెవీ వెయిట్ వేసుకున్నాను అనుకోండి, కేబుల్ కాబట్టి కేబుల్ వెనుక పుల్ చేసేస్తూ ఉంటుంది, మనమేమో ముందుకు మనం బాడీ ముందుకు పుష్ చేస్తాం. మనం బాడీ ముందు పుష్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది. ఎట్లా అంటే బీడీ దగ్గర కన్ఫ్యూజ్ అయినట్టు చిన్నప్పటి నుంచి మనం బాడీ ముందుకు పెట్టాలి, ఇదేమో వెనుక గుంజేస్తుంది. దానివల్ల ఏంటంటే మైండ్ మజిల్ కనెక్షన్ రాదు మనకి. ఆ మైండ్ మొత్తం ఏడ కనెక్ట్ చేస్తా అంటే మన కాళ్ళ దగ్గర అవుతారు, ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాం కదా అని. సో అందుకనే తక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ రెప్స్ కొడితే మీ బాడీ స్టేబుల్గా ఉంటుంది, వర్కౌట్ కూడా మంచిగా చేస్తారు. అండ్ లైక్ ఫెయిల్యూర్ దాకా కూడా హిట్ చేస్తారు. సో అదనమాట అడ్వాంటేజ్. అరే తమ్ముడు నీ పొట్ట కనిపిస్తుంది, పక్క జర్రది. సో ముచ్చట ఏంటంటే లైక్ హ్యామర్ కర్ల్స్ కూడా అయిపోయింది, కిక్ బ్యాక్ ఒక వేరియేషన్ మిగిలిందనమాట. కానీ మన దాంట్లో కెమెరాలో బ్యాటరీ లేదు, సో ఎప్పుడు ఎండ్ అయిపోతుంది తెలియదు. సో అందుకనే చెప్పేస్తున్నాం. అండ్ ఇన్ కేస్ మీరు బైసెప్ ట్రైన్ చేస్తున్నా, ట్రైసెప్ ట్రైన్ చేస్తున్నా, బైసెప్కి 3 వేరియేషన్లు, ట్రైసెప్కి 3 వేరియేషన్లు మస్త్ ఇనఫ్ అయిపోతాయి. దానికన్నా ఎక్కువ చేయకూరు, ఎక్కువ చేస్తే ఓవర్ ట్రైన్ అయిపోతుంది. సో ఒక డెడికేటెడ్ ఆర్మ్ డే పెట్టుకుంటే కూడా మంచిదే. సో అదనమాట. సో ఇంకో ముచ్చట ఏంటి అంటే సో మన బైసెప్ కండిషన్ ఎట్లుందో కూడా చెప్పుర్రి. సో 15 ఇంచెస్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్లో ఇప్పుడు కట్ చేస్తున్నాం కాబట్టి డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయరి, రిలేటెడ్ డైట్, వర్కౌట్ ఏదున్నా. అండ్ సో అంతే అనమాట. సో ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో కలుద్దాం. సీ యూ దెన్, బాయ్.